ఏంటి సాయి ఇంత లేట్ అయింది? సర్రా లోపల రా, టైం అవుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు ఆంటీని నిలిపేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నావు. ఆంటీ ఏమో నీ వైపు నుంచి ఎప్పుడు సిగ్నల్ వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లాగా ఎవరి చూపించకుండా డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకేముంది, అంతా దబిడి దిబిడే. బాబాయ్ నీ వయసు ఒక 40 ఉంటుందా? పెద్ద చెప్పొచ్చాడు. డోర్లు ఓపెన్ చేసి చెప్పంటావా? బాబాయ్ ఒక ఆంటీని చూసే పద్ధతి ఇదేనా? హే అంతేలేరా, ఒక మూమెంట్ అయిపోయినాక ఆడవాళ్ళని గౌరవించాలి, అమ్మాయిని రక్షించాలని ఈ అదగౌరులు అని చెప్తారు. బాబాయ్ నేను ఒకసారి ఆంటీని కలవాలి బాబాయ్. ఒరే మళ్ళీనా? అదే బాబాయ్ ఒకసారి సారీ చెప్దామని. సరే పద, నేను కూడా. నేను ఒక్కడనే వెళ్తాను బాబాయ్. ఒరే ఇది అన్యాయం రా, నమ్మక ద్రోహి. ఆంటీ ఏంటి ఇక్కడ ఉంది? సపోర్ట్ కోసం క్యాజువల్గా మాట్లాడితే మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. మీకుండే ఆశలు ఆలోచనలు మాకుండవు. ఏంటి సాయి మాట్లాడవా? ఆ రోజు అలా జరిగిన తర్వాత నాకెందుకో మిమ్మల్ని కలవాలంటే ఎదలా అనిపించింది. చూడు సాయి, నీ ఏజ్ ఏంటో నాకు తెలుసు. ఆ ఏజ్ దాటే మేము వచ్చాం. ఏంటి ఈవిడ ఏదో తేడాగా ఉంది, అది కుర్రాడితో. సెల్లర్లోనే ఇలా ఉంటే సెల్లో ఇంకెలా ఉంటారు? ఆ రోజు జరిగింది నేను ఆ రోజే మర్చిపోయాను. లెట్స్ బీ ఫ్రెండ్స్ సాయి, మైండ్లో నుంచి అన్నీ తీసేయి. చూద్దాం ఏం చేస్తారు. మనం ఈ రోజు నుండి మళ్ళీ మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేద్దాం విత్ గుడ్ కప్ ఆఫ్ కాఫీ. సారీ అండి. చెప్పాను కదా మైండ్లో నుండి అన్నీ తీసేయమని. కమ్ లెట్స్ గో. అది కాదండి. రా. సరే నా ఆంటీనే పట్టాడు. ఏట్రా అలా చూస్తున్నావు? నీకేటి మూమెంటా? 1 చాక్లెట్ కాఫీ. సాయి నీకు? నాకేం వద్దులేండి, ముందు ఎక్కడి నుండి వెళ్ళిపోతే చాలు. అరే నువ్వు వెళ్ళవా? బ్యాటరీకి వెళ్ళిపోగలదు, వెళ్ళిపో. నువ్వు కొన్ని రోజులుగా కనిపించకపోయేసరికి చాలా బోరింగ్ అనిపించింది సాయి. ఎందుకు అనిపించదు? ఏట్రా అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళిపో. సాయి నీకు ఒక 5000 ఫోన్పే చేస్తాను, నాకు క్యాష్ ఇవ్వగలుగుతావా? యా తప్పకుండా అండి. 1 2 3 ఇదిగోండి. థ్యాంక్ యూ. దట్స్ ఓకే అండి. ఏంటి ఎక్కడ పట్టావు గురు? ఎక్కడ డబ్బులు ఇస్తున్నా? నమస్తే, థ్యాంక్ యూ. పోయారా? వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా?
అమ్మయ్యా అయ్య బాబాయ్